రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా యూనిట్ కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కల్కి సినిమా అదనపు షోలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వాలని, టికెట్ రేట్స్ కూడా పెంచాలని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ కోరికను చంద్రబాబు ప్రభుత్వం మన్నించింది. తొలి 2 వారాలు 5 ఆటలు ప్రదర్శించుకునేందుకు అనుమతిచ్చింది. అలాగే టికెట్ రేట్లు కూడా పెంచింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ₹75, మల్టీప్లెక్స్ లో ₹125 వరకు టికెట్ ధర పెరిగింది. పెరిగిన ధరల ఎఫెక్ట్ తొలి 2 వారాలు ఉండనుంది. ప్రభాస్ సరికొత్త చిత్రం కల్కి కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన, కల్కి సినిమా టికెట్ల రేట్ల పెంపుకొనకైతే ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఏపీ గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్కి ప్రాజెక్టు సినిమా రిలీజ్ దగ్గర పడుతుంది. ఈ గురువారం రిలీజ్ కావడంతో టికెట్ రేట్ల పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోతో పాటు మరో 8 రోజులు కల్కి సినిమా టికెట్ల రేట్ల పెంచుకోవచ్చని తెలంగాణ గవర్నమెంట్ తెలిపింది. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా కల్కి సినిమా యూనిట్ కి గానీ ప్రొడ్యూసర్లకి గానీ శుభవార్త అందించింది. కల్కి సినిమా టికెట్ల రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరో 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కల్కి 2898 AD సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అటు ప్రమోషన్లతో మరింత క్యూరియాసిటీని కూడా కలిగిస్తున్నారు సినిమా యూనిట్. మన పురాణాలను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎంతగానో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. జూన్ 27న ఈ గురువారం ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్కి సినిమాకైతే టికెట్ల రేటు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోతో పాటు రిలీజ్ అయిన రోజు నుంచి దాదాపు 8 రోజుల వరకు కల్కి సినిమా టికెట్ల రేటు పెంచుకోవచ్చని తెలిపింది. ఇక మొత్తానికి ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ల పెంపునకు సంబంధించిన శుభవార్త అందించడంతో ఇటు సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు అయితే హ్యాపీగా ఉండి వాళ్ళందరికీ కూడా ఇరు గవర్నమెంట్లకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. విడుదలైన రోజు నుంచి 14 రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచేందుకు ఏపీలో, అంటే తెలంగాణలో మాత్రం విడుదలైన రోజు నుంచి 8 రోజుల వరకే, అలాగే ఏపీలో మాత్రం విడుదలైన రోజు నుంచి దాదాపు 14 రోజుల వరకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ లో అయితే దాదాపు ₹75 పైగా, అంటే ఇప్పుడున్న టికెట్ పై ఫర్ ఎగ్జాంపుల్ ₹100 ఉన్న టికెట్ కి దాంతో పాటు ఒక ₹75 యాడ్ చేసింది సింగిల్ స్క్రీన్ థియేటర్ లో. అలాగే మల్టీప్లెక్స్ లో అయితే ఉన్న టికెట్ పై దాదాపు ₹125 పెంచేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే రోజుకు 5 షోలు కూడా, సింగిల్ స్క్రీన్ థియేటర్ లో అయితే దాదాపు 4 షోలే కాకుండా 5 షోలు వేసుకునేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నిన్న నైట్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇదిలా ఉంటే విడుదలకు మరో 2 రోజులు మాత్రం టైం ఉండడంతో ప్రమోషన్స్ మాత్రం పీక్స్ కి వెళ్ళిపోయింది. కల్కి టీం అంటూ కూడా సినిమా యూనిట్ అయితే చాలా హడావిడిగా, చాలా తొందరగా, అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ కానీ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషనల్ అప్డేట్స్, వీడియోస్ ను కూడా సినిమా టీం షేర్ చేస్తున్నారు. మరోవైపు థీమ్ ఆఫ్ కల్కి పేరుతో కూడా ఒక వీడియోను విడుదల చేసింది కల్కి మూవీ టీం. ఇందులో నటి శోభనతో పాటు పలువురు నాట్య ప్రదర్శన కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని నిన్న ఈ సినిమా యూనిట్ షేర్ చేసింది. అమితాబ్, దీపిక, దిశా పటాని, కమల్ హాసన్, శోభన వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళ పాత్రలకు సంబంధించినటువంటి ఆ వీడియోని అయితే రిలీజ్ చేశారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 27 ఈ గురువారం సినిమా వరల్డ్ వైడ్ గా కూడా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. స్పందన, మొత్తం 8 రోజుల పాటు ఈ టికెట్ ధరలు పెంచుకునేందుకు అయితే తెలంగాణ గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. టికెట్ పై గరిష్టంగా $200 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ లో థియేటర్ లో అయితే ₹75, మల్టీప్లెక్స్ లో అయితే ₹125 పర్మిషన్ ఇచ్చింది. సో తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ అయిన డేట్ నుంచి 8 రోజులకి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ అయిన డేట్ నుంచి 14 రోజులకు పర్మిషన్ ఇచ్చింది. స్పందన. రైట్. థ్యాంక్ యూ వినోద్.